హలో ఫ్రెండ్స్. మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026లో ఇండియన్ స్పేస్ ఎకానమీ సంబంధించి ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ప్రైవేట్ ఎంటిటీస్ ఇన్ ఇండియా స్పేస్ ప్రోగ్రామ్ సంబంధించి. అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే ది ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ INSPACE ఈజ్ యాన్ అటానమస్ ఏజెన్సీ ఫార్మ్ టు ఫెసిలిటేట్ పార్టిసిపేషన్ ఆఫ్ ప్రైవేట్ ఎంటిటీస్ అన్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. INSPACE అనేది అటానమస్ ఏజెన్సీ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఫార్మ్ టు ఫెసిలిటేట్ పార్టిసిపేషన్ ఆఫ్ ప్రైవేట్ ఎంటిటీస్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి అగ్నికుల్ కాస్మోస్ లాంచ్ ది వరల్డ్స్ ఫస్ట్ ఫ్లైట్ యూజింగ్ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్ వచ్చి స్కై రూట్ ఏరోస్పేస్ హ్యాస్ డెవలప్డ్ లిక్విడ్ ఫ్యూయల్ ఫర్ GSLV అన్నారు. ఇన్కరెక్ట్. మనకి ఇస్రో డెవలప్ చేస్తుంది లిక్విడ్ ఫ్యూయల్ ఫర్ GSLV, స్కై రూట్ ఏరోస్పేస్ కాదు. స్కై రూట్ ఏరోస్పేస్ ప్రస్తుతం కూడా న్యూస్లో ఉంది. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి 1 and 2 ఓన్లీ. INSPACE సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే INSPACE సింగిల్ విండో ఇండిపెండెంట్ నోడల్ ఏజెన్సీ. ఇట్స్ ఫంక్షన్ యాజ్ an autonomous agency in Department of Space, established as a single window agency for all space sector activities of private entities. అదే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. అగ్నికుల్ కాస్మోస్ వరల్డ్స్ ఫస్ట్ ఫ్లైట్ విత్ సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ ఇంజిన్. మనకి 2024లో అగ్నికుల్ వారు ఫస్ట్ 3D ప్రింటెడ్ సింగిల్ పీస్ ఇంజిన్ని యూస్ చేయడం జరిగింది అగ్నిబాన్ లాంచ్లో. అదేవిధంగా స్కై రూట్ ఏరోస్పేస్ కూడా న్యూస్లో ఉంది. 2022లో మనకి ప్రారంభం ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ప్రైవేట్ రాకెట్ లాంచ్ ఫ్రమ్ ఇండియా. అదేవిధంగా PIBలో కూడా కవర్ అవుతూ ఉంటుంది. విక్రమ్ ఎస్ లాంచ్డ్ అండర్ మిషన్ ప్రారంభ్ ఇన్ నవంబర్ 2022. విక్రమ్ ఎస్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ రాకెట్ అండ్ ద కంట్రీస్ ఫస్ట్ ప్రైవేట్ లాంచ్ ఆథరైజ్డ్ బై INSPACE. ఇవి నోట్ చేసుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. విక్రమ్ ఎస్ ఏంటి? ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ రాకెట్ అండ్ ద కంట్రీస్ ఫస్ట్ ప్రైవేట్ లాంచ్ ఆథరైజ్డ్ బై INSPACE. అగ్నికుల్ కాస్మోస్ became the first NGE non-governmental entity to launch a rocket from India's first private launch pad Dhanush at Sriharikota in May 2024. The mission also demonstrated the world's first single piece 3D printed semi cryogenic rocket engine. ఇదే మనకి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ ఏంటి? ధనుష్. ఎక్కడుంది? శ్రీహరికోటలో ఉంది. వరల్డ్స్ ఫస్ట్ సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ సెమీ క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ డెవలప్ చేసింది ఎవరు? అగ్నికుల్ కాస్మోస్. అదేవిధంగా INSPACE సింగిల్ విండో స్పేస్ రెగ్యులేటర్. మనకు సోర్స్ వచ్చి PIB బ్యాక్గ్రౌండర్ విక్రమ్ 1 చార్టింగ్ ఇండియాస్ కాస్మిక్ ఫ్యూచర్ రిఫార్మ్స్ ప్రోగ్రెస్ అండ్ లిఫ్ట్ ఆఫ్. UPSC వారి ప్రొవిజనల్కిలో ఆన్సర్ అబ్జర్వ్ చేస్తే 46th క్వశ్చన్ ఆప్షన్ సి ఆన్సర్ 1 and 2 ఓన్లీ. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ప్రైవేట్ ఎంటిటీస్ ఇన్ ఇండియా స్పేస్ ప్రోగ్రామ్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. INSPACE అనేది అటానమస్ ఏజెన్సీ ఫార్మ్ టు ఫెసిలిటేట్ పార్టిసిపేషన్ ఆఫ్ ప్రైవేట్ ఎంటిటీస్. అగ్నికుల్ కాస్మోస్ లాంచ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఫ్లైట్ యూజింగ్ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్. సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్. థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. స్కై రూట్ ఏరోస్పేస్ హ్యాస్ డెవలప్డ్ లిక్విడ్ ఫ్యూయల్ ఫర్ GSLV అన్నారు. ఇన్కరెక్ట్. మనకి విక్రమ్ ఎస్
ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ లాంచ్. సబార్బిటాల్ మిషన్ విక్రమ్-S. విక్రమ్-1 వచ్చి ఆర్బిటాల్ మిషన్ రీసెంట్గా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఆప్షన్ సి ఆన్సర్ 1 and 2 ఓన్లీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.